కానీ భరణి గారు అనగానే ఫస్ట్ తనికెళ్ళ భరణి గారు గుర్తొస్తారు. ఆ తర్వాత భరణి గారు మీరే మళ్ళీ ఇండస్ట్రీలో అటు ఇటు చూసుకున్నా సరే. మీరు నమ్మిన ఒక ఫిలాసఫీ ఐదర్ పర్సనల్ లైఫ్ ఆర్ ప్రొఫెషనల్ లైఫ్ అంటే ఏం చెప్తారు? మనం ఏదైనా లైఫ్లో సాధించాలి అంటే అన్నిటికన్నా ముందు ఫస్ట్ ఉండాల్సిందే హెల్త్ అండి. మన హెల్త్ డిస్టర్బ్ అవ్వకుండా హెల్త్ కానీ పర్ఫెక్ట్గా ఉంటే మీరు రీచ్ అయ్యే గోల్స్లో ఫస్ట్ మాకు హెల్ప్ అయ్యేది హెల్తే. మన హెల్తే బాగోలేనప్పుడు దేన్ని మనం సాధించలేం. ఇది ఫస్ట్ ఫిలాసఫీ. రెండు, అది ఏ ప్రొఫెషన్ అవ్వండి, ఏ ప్రొఫెషన్ అయినవ్వండి, వెళ్తున్న దీంట్లో మనకి అనుకున్నది రాలేదు, అనుకున్నది అందలేదు, అనుకున్నది సాధించలేదు అని ఆలోచించేదానికన్నా హ్యావ్ పేషెన్స్. మిమ్మల్ని ఎవరితో ఇప్పుడు కంపేర్ చేసుకోవద్దు. డోంట్ ఎవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీ వన్. మీకు వచ్చిన అవకాశంలో బెస్ట్ చూడడానికి ట్రై చేస్తే వెళ్ళండి. మీకు వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోండి. అవకాశాలని సృష్టించుకోండి. అవకాశం రాలేదని కూర్చోవద్దు. క్రియేట్ ఆపర్చునిటీస్. అది వచ్చినప్పుడు ట్రై టు గివ్ యువర్ బెస్ట్. ఎప్పుడు బెస్ట్ ఇవ్వగలరు? మెంటల్లీ ఫిజికల్లీ హెల్తీగా ఉంటేనే బెస్ట్ ఇవ్వగలరు. సో ఫోకస్ ఆన్ యువర్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ ఆల్వేస్. ఇప్పుడున్న ఈ మెచ్యూరిటీ ఒక 10 ఏళ్ల క్రితమే నాకు ఉండుంటే నేను ఇంకొక నెక్స్ట్ లెవెల్లో ఉండేవాడిని అన్న ఒక పాయింట్ ఏదైనా మీరు గుర్తించిన పాయింట్ అంటే చెప్తారు? 100% అండి, 100%. ఇప్పుడున్న మెచ్యూరిటీ లెవెల్స్ కానీ ఇప్పుడున్న ఆలోచన విధానం ఒక 10 సంవత్సరాల ముందు ఉంటే నిజంగానే నేను చాలా మనీ ఎర్న్ చేసి ఉండేవాడిని. అంటే ఇప్పుడు నో రిగ్రెట్స్. మనీ విషయంలో నో రిగ్రెట్స్ అండి. మనీ విషయంలో నో రిగ్రెట్స్. ఇప్పటికైనా మనీ వాల్యూ, కొంతమంది ఎవరైతే నన్ను విపరీతంగా అభిమానిస్తారో, కొంతమంది ఎవరైతే నన్ను విపరీతంగా ప్రేమిస్తారో వాళ్ళ వాల్యూ తెలుసుకుని ఇప్పుడు నేను ట్రావెల్ అవుతున్నా. అప్పుడు ఏంటంటే టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసేసుకునేవాడిని. ఇలాగే ఉండాలేమో అనుకునేవాడిని. అప్పుడు అలా కాదు, అందరికీ నచ్చేటట్టు ఉండాలని చెప్పి నా వ్యక్తిత్వాన్ని ఏం మార్చుకోలేదు. బట్ అది తెలియకుండానే ట్రాన్స్ఫార్మ్ అయింది. ఇప్పుడు ఎందుకో నచ్చుతున్నాను అందరికీ. జనరల్గా నా ఇంటర్వ్యూ ఒక బయోగ్రఫీలో ఉంటుందండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అది 2 గంటలైనా 3 గంటలైనా డెఫినెట్గా అది గెస్ట్కి ముందే చెప్పి అది పూర్తి ఇన్ఫర్మేషన్ యాజ్ ఆన్ టుడే వరకు ఇంకెవ్వరూ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఏమి ఉండకూడదు ఇంకా. అలా ఉంటుంది నా ఇంటర్వ్యూ. బట్ అన్ఫార్చునేట్లీ మీది అసలు జర్నీ ఎక్కడ నేను తీసుకోవడానికి అవ్వట్లేదు. టు బి ఫ్రాంక్, మీరు నాకు ఒక మాట ఇవ్వాలి ఈరోజు. చెప్పండి. మళ్ళీ ఇంకొకసారి మీ పర్సనల్ ఇంటర్వ్యూ నాకు ఇస్తానని మాట ఇవ్వాలి. షూర్, తప్పకుండా. ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నారా? హైదరాబాద్లో ఉంటున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీకి, తెలుగు ఇండస్ట్రీకి లైసెన్స్ ఆఫీసర్ కాబట్టి నాకు వర్క్ ఎక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది. ఎప్పుడైనా నాకు అఫీషియల్ వర్క్ పడిందంటే నేను విజయవాడ వెళ్తుంటా. రైట్. ఒకవేళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మీ వర్క్లో ఇది మీడియాకి ఖచ్చితంగా ప్రజలకు అందజేయాల్సిన విషయం అని మీకు ఎప్పుడైనా అనిపిస్తే ప్లీజ్ మెసేజ్ మీ. సో వీఆర్ హియర్ టు సర్వ్ యూ 100%. తప్పకుండా అండి. ఈరోజు మీరు ఈ స్థాయిలో ఉండడానికి అది ఫైనాన్షియల్గా అయినా, ప్రొఫెషనల్గా అయినా, పర్సనల్గా అయినా, ఆరోగ్యపరంగా అయినా మీరు ఎవరికి థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నారు? మీకు అది సెకండ్ థాట్ లేదు. సీరియస్లీ వై? బికాజ్ అదే చెప్పాను, అలాంటి వ్యక్తులు మన లైఫ్లో దొరకడం నా బ్లెస్సింగ్ అనే చెప్తాను. అంటే ఏం చేశారు ఆయన మీకు? ఏ సపోర్ట్ ఇచ్చారు? ఏం లేదండి, మనిషిగా పుట్టినందుకు మనం దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, దేని గురించి ఎక్కువ ఆలోచించకూడదు, దేని గురించి ఎక్కువ ఆలోచించాలి, ఈ డిఫరెన్స్ నేర్పించారు మనకు. మనం ప్రయారిటీ ఏం లేదు. ఆయన ఏమంటారంటే ఈ బాడీని మనం బతికున్నంతకాలం దీన్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మనది. దీన్ని బాధ పెట్టే రైట్స్ మనకు లేవు. సో ఏవైతే ఇంతకాలం మనం ఏవైతే బ్యాడ్ హ్యాబిట్స్ అవి ఉన్నాయో పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక మంచి హెల్దీ లైఫ్ కానీ మెంటల్లీ ఫిజికల్లీ హెల్దీ లైఫ్ మనం అలవాటు పరుచుకుందాం. అదనే కాదు, చాలా వ్యక్తిత్వంలో మార్పులు వచ్చాయి, మాట్లాడే విధానంలో మార్పులు వచ్చాయి. ఆయన అన్నీ చెప్పలేదు, కొన్ని ఆయన చూసి అడాప్ట్ చేసుకున్నాము, కొన్ని ఆయన ఇలా ఉంటే బాగుంటుందని చెప్పితే అవి విన్నాము. సో రిజల్ట్స్ అయితే కనబడ్డాయి, 100% రిజల్ట్స్ అయితే కనబడ్డాయి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నేను బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకోలేకపోతున్నాను అన్ఫార్చునేట్లీ. మీ టైం నా టైం సెట్ అవ్వకపోవడం వల్ల. పర్లేదు. ప్రామిస్ చేయాలి మరి. 100% నిజంగా. మనం ఇంకోసారి ఇద్దాం కదా. అదే సినిమాలో చెప్పినట్టు ఒట్టు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఒకసారి కరెక్ట్ పక్కా ప్లాన్ చేద్దామండి. ఎస్ సార్. ఇది ఓన్లీ జస్ట్ అబౌట్ మీరు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన సందర్భంగా తీసుకున్నామని మీరు ఫిక్స్ అవ్వండి. బట్ వి నీడ్ వన్ మోర్ ఇంటర్వ్యూ. జస్ట్ మనం ఎప్పుడు అంటే మనం జాన్లో పెట్టుకుందాం. జాన్లో ఎందుకు పెట్టుకుందాం అంటే నేను ఇప్పుడు చేయబోయే ప్రాజెక్ట్స్ అన్నింటి కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది నాకు, కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత. దట్స్ సో నైస్. అప్పుడు ఆ ప్రాజెక్ట్స్ గురించి డెఫినెట్లీ. ఇప్పుడైనా చిన్న హింట్ ఇస్తారా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయనేది? అఖండ 2
మాస్ జాతర తర్వాత ఇప్పుడు నాకు రిలీజ్ కున్న మూవీ విశ్వంబర చిరంజీవి గారిది. బట్ నేను కమిటీ ప్రాజెక్ట్స్ నేను డేట్స్ తీసుకోకుండా నేను అది అనౌన్స్ చేయకూడదు. డేట్స్ తీసుకున్న నేను థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.